నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. హ్యాకింగ్ ముప్పు కొత్త ఎత్తులకు చేరుతోంది. సామాన్య నెటిజన్ల సంగతి సరే, చివరకు దేశ ప్రధానమంత్రిని కూడా వదిలిపెట్టలేదు సైబర్ కేడీలు. ఓవైపు దేశంలో క్రిప్టో కరెన్సీ నియంత్రణకు బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, మరొక వైపు అదే ప్రభుత్వాధినేత ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. కొద్ది క్షణాల సేపు తమ బిట్కాయిన్ కరెన్సీకి ప్రచార వేదికగా చేసుకున్నారు. దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ సామర్థ్యాన్ని సవాల్ చేసింది ఈ హ్యాకింగ్ దాడి. అయితే ఈ సంఘటనను ఎట్లా చూడాలి? డిజిటల్ వెల్బీయింగ్, సైబర్ సెక్యూరిటీ లిటరసీలో దేశం ఎక్కడ ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్నవారు సాయి సతీష్ గారు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, విజయవాడ నుంచి; శ్రీకాంత్ అప్పల గారు, ఎథికల్ హ్యాకర్, నాగ్పూర్ నుంచి. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. ముందుగా సాయి సతీష్ గారు, సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి ట్విట్టర్ ఖాతానే హ్యాక్ చేసి ప్రో బిట్కాయిన్ ట్వీట్ను పెట్టారు హ్యాకర్లు. ఇక దేశంలో సామాన్య నెటిజన్ల సైబర్ సేఫ్టీ సంగతి ఏంటంటారు? సైబర్ సెక్యూరిటీలో ఒకటి ఏంటంటే అండి, ఒక మిత్. సెక్యూరిటీ అనేది ఒక మిత్. మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా రికార్డ్ అవడం ఖాయం. మనం తీసుకునే ఫోటోలు కానీ, మనం ఫేస్బుక్లో చేసుకునే కాన్వర్జేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఓపెన్గానే ఉంటాయి హ్యాకర్లకు. ఇదేంటంటే 2014 సంవత్సరం, 2016 సంవత్సరంలో 2 రకాల అటాక్స్ జరిగాయి. ఏంటంటే కేవలం $5 చెల్లించండి, ఎవరి మధ్య ఫేస్బుక్ కాన్వర్జేషన్స్ ఏం నడిచాయో కేవలం $5 ఇస్తాము అని చెప్పి డార్క్ నెట్లో ఆ మెసేజెస్ నమ్మారు. సామాన్యులు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి, మనం తీసుకునే ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినా పర్సనల్గా, అంటే సోషల్ మీడియాలో కేవలం టైం లైన్లోనే అప్లోడ్ చేసుకోకర్లేదు, పర్సనల్గా మెసేజెస్ పంపించుకున్నా అవి పబ్లిక్కి తెలిసే అవకాశాలు చాలా ఉంటాయి. సోషల్ మీడియా అంటేనే సోషల్గా జరిగేది, అంటే ఎక్కువ మంది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందులో ఉంటారని అర్థం. సో మీరు ఫొటోస్, పర్సనల్గా తీసుకున్న ఫొటోస్ కానివ్వచ్చు, లేకపోతే మీరు తీసుకునే కాన్వర్సేషన్స్ అన్నీ కూడా ఈ సోషల్ మీడియా వేదికగా జరిగేవన్నీ కూడా సెక్యూర్డ్ కాదు. సామాన్యులకి అదొక సెక్యూరిటీ అనేది మిత్ మాత్రమే. రైట్, ఓకే అండి. శ్రీకాంత్ గారు, ఇదే ఫస్ట్ టైం కాదండి. 2020 సెప్టెంబర్లో కూడా ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్సైట్ హ్యాకింగ్ బారిన పడింది, మళ్ళీ ఇప్పుడు. అయితే ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మన సైబర్ భద్రత అంత బలహీనమా, లేదా హ్యాకింగ్ అంత ఈజీనా? ఏంటంటారు? హ్యాకింగ్ ఈజీ అంటే అంత ఈజీ కదండి హ్యాకింగ్ యాక్చువల్. సో ఇప్పుడు ఎలా అంటే మనం ఫస్ట్ ప్రయారిటీ పైన వెళ్తామండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అవుతుందంటే, మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేద్దాం అనుకుంటాం మన ఇండియాలో, నార్మల్ అది ఇండియా ప్రయారిటీ మాట్లాడతాం. సో ఫస్ట్ మనం వెబ్సైట్ లో ఫోటోస్ ఏం పెట్టాలి, డిజైన్ ఎలా చేయాలి, అన్ని ప్రాపర్ చేశాక లాస్ట్ సెక్యూరిటీ స్టెప్ తీసుకుంటామండి మన దగ్గర. సో ఫర్ అస్ లీస్ట్ ప్రయారిటీ ఇస్ సెక్యూరిటీ. సో మనం ఎక్కడ వెళ్ళినా సరే, సపోజ్ సతీష్ గారు చెప్పినట్టు మాక్సిమం పీపుల్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా. సో వేర్ దే ఆర్ గోయింగ్, వేర్ దే ఆర్ ట్రావెలింగ్, ప్రతి ఒక్క పోస్ట్ వాళ్ళ సొంతంగా వాళ్ళే పబ్లిష్ చేస్తున్నారు. సో 90% ఇన్ఫర్మేషన్ వాళ్ళే హ్యాకర్స్ ఇస్తున్నారు. సపోజ్ ఇప్పుడు నేను ఐఎమ్ ట్రావెలింగ్ ఫర్ సమ్ ప్లేస్ అండ్ ఐ లవ్ ఈటింగ్, నాకు ఇది తినడం చాలా ఇష్టం అని చెప్తాను. సో వెన్ సెక్యూరిటీ క్వశ్చన్స్, కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉంటాయండి. అందులో సెక్యూరిటీ క్వశ్చన్స్ పాస్పోర్ట్ బదులు సెక్యూరిటీ క్వశ్చన్స్ వాడవచ్చు. మీకు చాలా ఇష్టమైనది ఏది అంటే, మీరు పోస్ట్ చేసిన సిచ్యువేషన్ లో తీసుకొని మనం ఒక ప్యాటర్న్ అప్రోచ్ ఫార్మ్ చేసుకోవచ్చు మన వల్ల. ఎందుకంటే దే ఆర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ 90% సోషల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సపోజ్ కార్పొరేట్ కంపెనీస్ వస్తుంది కదండి, కార్పొరేట్ కంపెనీస్ అవేర్నెస్ ట్రైనింగ్ అండి. ఎగ్జాంపుల్ వాళ్ళకు సెక్యూరిటీ లీస్ట్ ప్రయారిటీ ఇండియన్ కల్చర్. సో దట్ ఈస్ ద రీజన్. అందుకోసం మాక్సిమం నాకు తెలిసి వీక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ రైట్ నౌ. రైట్ అండి. సాయి సతీష్ గారు, క్రిప్టో కరెన్సీ నియంత్రణకు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇట్లాంటి సమయంలో ఇలాంటి హ్యాకింగ్ దాడిని ఎట్లా చూడాలంటారు? క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తూ ఇది కేవలం ఒక దాడిగానే మనం పరిగణించకుండా మన సెక్యూరిటీ లోపాలు కూడా ఇందులో ఉంటాయండి. ఎందుకంటే మన దేశంలో చాలా జరిగే సైబర్ అసెట్స్కి ఎంత ముప్పు ఉందో కూడా పరిగణించాలి. ఇది కేవలం ఫస్ట్ టైం కాదు ట్విట్టర్ మీద ఇలాంటి అటాక్స్ జరగడం, స్పెషల్లీ రిలేటెడ్ టు బిట్ కాయిన్. మనకేంటంటే 2020లో కూడా ఎలాన్ మస్క్ కావచ్చు, బిల్ గేట్స్ సంబంధించిన అకౌంట్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరేంటంటే గ్రహం ఇవాన్ అని ఒక 17 సంవత్సరాల కుర్రవాడు, వీళ్ళందరి అకౌంట్స్ని హ్యాక్ చేసి మీరు కొంత అమౌంట్ని ఈ బిట్ కాయిన్ అడ్రస్కి పంపించండి, మీరు ఎంతైతే పంపిస్తారో దానికి డబుల్ అమౌంట్ వస్తుంది, ఇది బిట్ కాయిన్ ప్రచారం అని చెప్పి ఒక స్కామ్ నడిపాడు.
దాదాపు $1,00,000 అతను సంపాదించడం జరిగింది. అతను అరెస్ట్ చేయడం జరిగింది. 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడింది. గ్రహం ఇవాన్ అతని పేరు. ఇట్లా యూఎస్లోను యూకేలోను చాలాసార్లు 2020లో 2021లో కూడా ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్గా ప్రధానమంత్రి ద్వారా జరిగింది ఏంటంటే కేవలం ట్విట్టర్ ఇంటర్నల్ అకౌంట్స్లో నుంచి హ్యాక్ చేయడం కన్నా డైరెక్ట్ అకౌంట్ని హ్యాక్ చేశారు అని చెప్పి ట్విట్టర్ వాళ్ళు చెప్పారు. సో ఇవి ఏంటంటే నార్మల్ ప్రజల మీద కూడా జరగచ్చు. అంటే కేవలం ట్విట్టర్ ఇంటర్నల్ సర్వర్స్ నుంచి అటాక్స్ కాకుండా డైరెక్ట్ పర్సనల్ అకౌంట్లో నుంచి కూడా హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఎప్పుడూ కూడా ట్విట్టర్ అయినా ఏ సోషల్ మీడియా అకౌంట్ అయినా మనం భద్రత అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ 100% మన ప్రధానమంత్రి వాళ్ళు పెట్టుకునే ఉంటారు. కానీ సోషల్ ఇంజనీరింగ్ బారిన పడకుండా కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఇన్వెస్టిగేషన్లో ఉంది ప్రస్తుతం. ఈ క్రిప్టో కరెన్సీ స్పెషల్గా ఎలా ఉందంటే ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. దాదాపు 11,000కు పైనే క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. దీంట్లో బిట్కాయిన్ అనేది బాగా ఫేమస్. దీనికి ప్రచారం కల్పిస్తూ చేశారన్నది ఒక వాదం. రెండో వాదం ఏంటంటే వీ కెన్ డూ ఎనీథింగ్, అదొక వాదం. మూడో వాదం ఏంటంటే ఇదంతా పిల్ల చేష్టలు. 17 సంవత్సరాల పిల్లవాడు వీళ్ళ అకౌంట్స్ ఎలాగైతే హ్యాక్ చేశారో ఇవన్నీ కూడా పిల్ల చేష్టలని కూడా ఒక రకంగా చూడొచ్చు ఇవి. రైట్, ఓకే అండి. శ్రీకాంత్ గారు, హ్యాకింగ్ ఘటనల పట్ల కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ వింగ్ సెర్ట్ దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించింది. ఓకే, అసలు ఈ దాడిని మనం ముందుగానే ఎందుకు పసిగట్టి నిలువరించలేకపోయారండి? ఓకే అండి, సపోజ్ ఇప్పుడు మనకు కనిపించేవి ఏంటంటే ఓన్లీ హ్యాక్ అయినా ఎగ్జాంపుల్ 100 అటాక్స్ అవుతే మనకు బయటకు వచ్చి అటాక్ అయ్యింది 99 వాళ్ళు కాపాడి మనకు కనబడాలండి. ఎగ్జాంపుల్ సపోజ్ మీకు ఇప్పుడేమో సైబర్ ఒక అకౌంట్ హ్యాక్ అయిందంటే అకౌంట్ హ్యాక్ అనిపిస్తుంది. సపోజ్ బ్యాక్ ఎండ్ దానికన్నా ముందు కొన్ని చాలా కేసెస్ లో ఆపేయని ఉంటాయి, ఆపేస్తే కూడా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఎవ్రీడే టెక్నాలజీస్ డెవలప్ అవుతుందండి, ప్రతిరోజు టెక్నాలజీ డెవలప్ అవుతుంది కానీ అరైజ్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ సర్వర్, న్యూ వర్షన్స్, ఆ వర్షన్స్ కి 0 డే అటాక్స్ అని కొన్ని ఉంటాయండి. వాళ్ళు కనిపెట్టగానే ముందే హ్యాకర్స్ కనిపెట్టి వనరబిలిటీ తీసుకోవడానికి. సో ఆ సర్టిన్ వాళ్ళకు కూడా చాలా కష్టం తెలుసుకోవడానికి. సో ఆఫ్టర్ మీకు మేకింగ్ అటాక్ వాళ్ళు ఏం చేస్తారంటే దీని మీద అనాలిసిస్ చేస్తారు, రీసెర్చ్ చేసి పేపర్ పబ్లికేషన్ చేస్తారు. సో ఇఫ్ యూ మీకు ఇలాంటివైనా అప్లికేషన్ అయినా సర్వర్స్ ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోమని చెప్పారు. అలా అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్టిన్ వాళ్ళు చేస్తారు. నార్మల్ గా చాలా మంది బగ్ ఉంటే అంటారున్నారండి మార్కెట్ లో, చాలా మంది ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, దాన్ని సాల్వ్ చేస్తారు. కానీ 100 to 100% కాదండి. సపోజ్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఒకటి ఖచ్చితంగా అండి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు హ్యాకర్స్ మన ప్యాటర్న్ తెలుసుకొని కొత్త టెక్నాలజీని వస్తున్నారండి. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ టు సర్టిన్ టు ముందే కనిపెట్టడం కొంచెం కష్టం అండి ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే. కానీ ప్రస్తుతానికి లైవ్ అనాలిసిస్ కోసము సాక్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అని కొత్త ఆల్రెడీ స్టార్ట్ అయిందండి మార్కెట్ లో చాలా ఇయర్స్ 2, 3, 5, 6 years బ్యాక్. సో దానివల్ల లైవ్ అనాలిసిస్ చూడొచ్చండి, ఎనీ అటాక్స్ అవుతున్నాయా, హౌ ఇట్ ఇస్ పాసిబుల్, దాన్ని బ్లాక్ ఎలా చేయాలని. సో అంతే అండి. వీ కాంట్ అగ్రీ దట్ వీ కాంట్ సే దట్ దే ఆర్ నాట్ వర్కింగ్, దే ఆర్ వర్కింగ్. కానీ ఇట్ విల్ టేక్ ఎవ్రీథింగ్, కాంట్ బి 100% ఉండదు కదా. యా, ఓకే అండి. సాయి సతీష్ గారు, ఒక విషయం అండి, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టా, ఏదైనా సంస్థ కావచ్చు, ఇట్లాంటి హ్యాకింగ్ ఘటనలో ఆయా సంస్థల బాధ్యత ఏంటండి? వాళ్ళు ఏం చేయలేరా? డేటా బ్రీచెస్ జరిగిన వెంటనే ఆ యూజర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అండి. ఏ కంపెనీ అయినా సరే వాళ్ళ డేటా బ్రీచ్ అయినప్పుడు ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా ఆ యూజర్స్కి అందరి పబ్లిక్గా డిస్క్లోజ్ చేయాలి ఇలా డేటా బ్రీచ్ అయింది అని, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ అన్ని కంపెనీస్ కూడా ఆల్రెడీ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ అన్నవి, వనరబిలిటీ డిస్క్లోజర్ ప్రోగ్రామ్స్ అన్నవి డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నారు. సో వీటితోటి ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది హ్యాకర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వనరబిలిటీస్ని ఐడెంటిఫై చేసి అదే సంస్థలకు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇలా చాలా సంస్థలు ఆల్రెడీ చేస్తున్నాయి, ఫేస్బుక్ కూడా చేస్తుంది. బట్ ఇంకొంచెం ప్రమోషన్ ఎక్కువ చేస్తే, ఇలాంటివి ఎక్కువ బౌంటీస్ ఎక్కువ ఇస్తే మేబీ కొన్ని రకాల వనరబిలిటీస్ ఎక్కువ మంది ఐడెంటిఫై చేసి ఆ వనరబిలిటీస్ని ప్యాచ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ సంస్థలు బ్రీచెస్ని రిపోర్ట్ చేస్తున్నాయి ఆల్రెడీ. శ్రీకాంత్ గారు, అయితే ఒక్క మోదీనే కాదండి, గతంలో ఎలన్ మస్క్, బిల్ గేట్స్, ఒబామా, జెఫ్ బెజోస్ ఇట్లాంటి ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. అయితే దాడులతో హ్యాకర్లు ఏం సంకేతం ఇస్తున్నారండి అసలు? ఓకే అండి, ఇప్పుడు ప్రస్తుతము సతీష్ గారు చెప్పారు కదండి, సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా హ్యాక్ అయింది. సో హ్యాకర్స్ ఏ సంకేతం ఇస్తున్నారంటే యాక్చువల్లీ
దే ఆర్ థింకింగ్ దే కెన్ డూ బై బేసిక్ టిక్స్ దే కెన్ హ్యాక్ ఎనీ వన్స్ అకౌంట్. ఇప్పుడు ఎలా అంటే ద రీజన్ ఇప్పుడు ఒక యాక్చువల్ గా 17 హ్యాకర్స్ ని ఒక అతను ఇన్వెస్టిగేషన్ ఇంటర్వ్యూ చేశాడండి ఒక అతను ఒక రిపోర్టర్. ఆ టైంలో హ్యాకర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాక్సిమం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇన్సైడ్ పీపుల్ తో వస్తుందని. సపోజ్ ఇద్దరు ఇండివిజువల్ కంపెనీలో వర్క్ చేసే అతను ఉన్నాడు కదా, అతని గురించి డాటా లీక్ అవుతుందండి. సో ఆ డాటా బేసిక్ అవేర్నెస్ లేవడం అని ఎగ్జాంపుల్ సంకేత్ హ్యాకర్స్ దే ఆర్ థింకింగ్ పీపుల్ డోంట్ హావ్ బేసిక్ అవేర్నెస్. సో ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంట్ ప్రజలకు ఇంకా తెలియదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ బేసిక్ అవేర్నెస్ లేకపోవడానికి కారణం ఫస్ట్ ఒకటి. ఇంకోటి వచ్చేసి హ్యాకర్స్ రీసెంట్ ఒక సిచ్యువేషన్ అండి, ఒక ఇన్సిడెంట్ అండి. సమ్మన్ చైనా హ్యాకర్ ఐఫోన్ ను 30 seconds లో హ్యాక్ చేసి చూపించారండి యాక్చువల్. సో ఐఫోన్ వాళ్ళు దాన్ని ఎలా చూపిస్తారంటే సేయింగ్ దట్ వీఆర్ మోస్ట్ సెక్యూర్, దాన్ని 13 seconds హ్యాక్ చేస్తున్నారంటే వీ హావ్ టు ఇంప్రూవ్ అవర్ సెక్యూరిటీ బేసిక్ ప్యాటర్న్. సో టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అవుతుంటే హ్యాకర్స్ అంత ఇంప్రూవ్ అవుతున్నారు. సపోజ్ ఇఫ్ యూఆర్ ఇన్ ద ఫస్ట్ స్టెప్, హ్యాకర్స్ ఆల్వేస్ ఇన్ ద 7th step. So I think hackers are saying that we can do anything in the market. ఓకే అండి. సాయి సతీష్ గారు, యుద్ధాలు భౌతిక రణక్షేత్రాల నుంచి ఆన్లైన్ సర్వర్లకు మారిన ఇట్లాంటి తరుణంలో ఇట్లాంటి ఘటనలు దేశ భద్రత కోణంలో చూస్తే ఎంతవరకు శ్రేయస్కరం అంటారండి? మన దేశానికి సంబంధించిన ఓన్ హార్డ్వేర్ లేదు, మన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. మనం ఎప్పుడు కూడా విదేశాల మీద ఇంటెల్ ప్రాసెసర్ అయినా, మన దేశంలో శక్తి ప్రాసెసర్ అని ఒకటి ఉంది, ఐఐటి మెడ్రాస్ వాళ్ళు తయారు చేసింది. కానీ మనకంటూ ఒక ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద సైబర్ రిసోర్సెస్ కోసం మనం విదేశాల మీదే డిపెండ్ అవుతున్నాం. మన ఓన్ క్లౌడ్ స్టోరేజ్ కూడా చీప్గా లోయెస్ట్ కాస్ట్లో దొరకడం లేదు. సో ఎప్పుడైతే మన ఓన్ రిసోర్సెస్ ఉంటాయో అప్పటి వరకు మనకి ఈ సైబర్ సెక్యూరిటీ రిస్క్లోనే ఉంటుంది. స్పెషల్గా దేశ భద్రతకు వస్తే మనం యూజ్ చేసే కొన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి, స్పెషల్లీ మన కంట్రీస్లో వర్క్ చేసేవి. బట్ ఏంటంటే అవి చేసే హార్డ్వేర్ అంతా కూడా విదేశాల్లో తయారు చేసేదే. సో మనకంటూ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్, మనకంటూ ఓన్ హార్డ్వేర్ రిసోర్సెస్ కూడా మనకంటూ ఓన్గా ఉంటే చాలా వరకు సెక్యూర్డ్గా ఉంటాం. దేశ భద్రతకు వస్తే ఈవెన్ చిన్న చిన్న మొబైల్ ఫోన్స్లో ఉండే ప్రాసెసర్లు కూడా మనం విదేశాల నుంచి తెచ్చుకోవడమే, ఇంపోర్ట్ చేసుకుంటున్నవే. ఎప్పుడైతే మన ఓన్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటామో మన దేశానికి కూడా ఒక మంచి సైబర్ సెక్యూరిటీ భద్రత అన్నది పెరగడం జరుగుతుంది. అంటే ప్రస్తుతానికైతే మనం విదేశాల మీద డిపెండ్ అయ్యేంతకాలం. సాయి సతీష్ గారు, ప్రముఖుల్నే టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. సో దేశ భద్రత విషయానికి వస్తే ఇది ఇట్లాంటి తరుణంలో మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందండి? ఇది ఇంకా ఎంత సెక్యూరిటీ అవసరం అంటారు? కేవలం ఫైర్ వాల్స్ అన్నవి ఇన్స్టాల్ చేసుకుంటే సెక్యూర్ అయిపోలేమండి. ఫైర్ వాల్స్ అన్నవి చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తాయి మన సర్వర్స్నైనా దేన్నైనా. కానీ మనం యూజ్ చేసే ఫైర్ వాల్స్ కూడా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. కరెక్ట్గా ఒక 2 సంవత్సరాల క్రితం ట్రంప్ ఉన్నప్పుడు యుఎస్ సంబంధించిన ఒక సోలార్ విండ్స్ అనే ఒక కంపెనీ ఒక సాఫ్ట్వేర్ని ప్యాచ్ రిలీజ్ చేసి మరి యుఎస్ సంబంధించిన లాట్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ డేటాను థెఫ్ట్ చేశారు సోలార్ విండ్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా అనమాట. సో మనకంటూ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనంత కాలం మన డేటా అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అది దేశానికి సంబంధించిన టాప్ లీడర్స్ కావచ్చు, దేశ పౌరులది కావచ్చు. సో మనకంటూ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేసుకోవడం మీద, హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ రెండు కూడా ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే కొంతవరకు సెక్యూర్డ్గా ఉంటాం మనం. రైట్, ఓకే అండి. శ్రీకాంత్ గారు, కొన్ని నివేదికలు చెప్తున్న ప్రకారం చూస్తే దేశంలోని ప్రతి 3 సంస్థల్లో ఒకటి తీవ్రమైన హ్యాకింగ్ ముప్పును ఎదుర్కొంటున్నట్లు చెప్తున్నాయి. అయితే నిజంగా సమస్య ఆ స్థాయిలో ఉందా? సపోజ్ ఇప్పుడు చాలా కంపెనీస్ నేను స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టార్ట్అప్ చేయాలని ఒక వ్యక్తి అనుకుంటే ఫస్ట్ ఈ విల్ టిక్స్ బేసిక్ టిక్ తీసుకుంటాడు అతను. సో ఐ వాంట్ ఏ ప్లేస్, ఒక ప్లేస్ కావాలి, నాకు ఒక వెబ్సైట్ కావాలి, అలాంగ్ విత్ దట్ నాకు పీపుల్ కావాలి, సో మార్కెటింగ్ ప్రజలు కావాలి. సో యూ విల్ టిక్ ఎవ్రీ టిక్, బేసిక్ టిక్స్. అందులో టిక్స్ చేసేటప్పుడు దే ఆర్ టికింగ్ ద సైబర్ సెక్యూరిటీ యాజ్ అ లీస్ట్ ప్రయారిటీ. సో సపోజ్ ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ లో మనం బడ్జెట్ రిలీజ్ చేసే టైంలో కంపెనీస్ కి లీస్ట్ బడ్జెట్ సైబర్ సెక్యూరిటీకి ఇస్తున్నారు. సపోజ్ అదే కంపెనీకి అటాక్ అయిన తర్వాత దే ఆర్ మేకింగ్ హ్యూజ్ బడ్జెట్ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు రీకవర్. ట్రాన్స్ఫర్ అటాక్ అయిన తర్వాత దే ఆర్ మూవింగ్ బ్యాకప్స్ తీసుకోలేక, అన్ఏబుల్ టు పే అమౌంట్. దాని తర్వాత సెక్యూరిటీ పెంచుతున్నారండి. సపోజ్ ఇఫ్ దే ఆర్ థింకింగ్ ఇప్పుడు కంప్లైంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయండి.
ISO 2700 అని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్. సో ఈ సర్టిఫికేషన్స్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ ఉందని తెలుసుకోవడానికి వస్తున్నాయండి స్టాండర్డైజేషన్ ISOలో. బట్ చాలా కంపెనీస్ ఇవి బేసిక్ ఎందుకంటే రెగ్యులేటరీ వల్ల ప్రజలకు చూపించడానికి చేస్తున్నాను, వాళ్ళ సొంత కోసం వాళ్ళు చేయట్లేదు. సో దే వాంట్ టు షో ఓన్లీ సెక్యూరిటీ, ప్రజలకు సెక్యూరిటీ ఉన్నామని, బట్ దే ఆర్ నాట్ మేకింగ్ దెమ్సెల్ఫ్ టు మేక్ సెక్యూరిటీ ఫ్రమ్ దేర్ డెప్. సో వాళ్ళకు ఓన్లీ సెక్యూరిటీ ఎలా అంటే ఇప్పుడు ప్రతి బేసిక్ ఏ కంపెనీకైనా ఫస్ట్ ప్రయారిటీ సైబర్ సెక్యూరిటీ ఉండాలండి. బికాస్ సెక్యూరిటీ ఇస్ ద మెయిన్ కీ, ఇన్ఫర్మేషన్ ద మెయిన్ కీ ఫర్ ఎనీ ఇండివిజువల్. సో ఐ థింక్ అదొక ల్యాక్ అవుతుందండి మన దగ్గర. సో వీఆర్ నాట్ ప్రోయాక్టివ్, వీఆర్ యాక్టివ్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ హ్యాపెన్. మనం ఎప్పుడైనా సరే ప్రోయాక్టివ్ అంటే ఫస్ట్ అవ్వట్లేదు, ఇన్సిడెంట్ కాకముందు మనం ప్రోయాక్టివ్ గా మెజర్ తీసుకుంటలేము. సపోజ్ ఒక అప్లికేషన్ ఉంటుంది, దానికి ఒక పెంట్రేషన్ టెస్టింగ్ అనే యాక్టివిటీస్ చేస్తాం మనం. బట్ కానీ అది వాళ్ళు ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడు ఎనీ అటాక్ బగ్ వంటి తర రిపోర్ట్ చేస్తే దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓహో ఇలాంటివి ఉన్నాయి మనం రిపోర్ట్ మనం చేద్దాము, ఒక వెబ్ అప్లికేషన్ పెంట్రేషన్ హైర్ చేద్దాము, రిపోర్ట్ ఫామ్ చేద్దాము. కొన్ని ఎలా అంటే RBI రెగ్యులేషన్స్ వల్ల చేస్తున్నాయి. బట్ దే ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ ఇస్ ద ఓన్, వాళ్ళు ఖచ్చితంగా చేయాలని ఒక కాన్సెప్ట్ ఉండట్లేదు. ఇఫ్ ఎన్ ఇన్సిడెంట్ హ్యాపెన్ దెన్ దే ఆర్ థింక్, తర్వాత ఆలోచిస్తున్నారు ఇది చెయ్యాలి లేకపోతే ఇబ్బంది అవుతుందని. సో ప్రోయాక్టివ్ మెజర్ తీసుకుంటే ఐ థింక్ ఇట్స్ ఇంప్రూవింగ్, స్టార్ట్ అవుతుందని ఇంప్రూవ్ అవడానికి. దీనివల్ల హోప్ ఇట్ విల్ ఇంప్రూవ్ ఫర్దర్ ఫ్యూచర్. ఓకే అండి. సాయి సతీష్ గారు, ఇట్లాంటి సైబర్ దాడుల నియంత్రణ నివారణలో డిజిటల్ వెల్బీయింగ్, సైబర్ లిటరసీ పాత్ర ఏంటండి? ఆ విషయంలో ప్రస్తుతం దేశం ఎక్కడుంది, ఇకపై ఏం చేయాలి అంటారు? ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ టెలికాం కమ్యూనికేషన్ సర్వే ప్రకారం ప్రస్తుతం లాస్ట్ 2 సంవత్సరాల నుంచి టాప్ 10 పొజిషన్లో ఉన్న మాట వాస్తవం. అంతకుముందు 45వ స్థానంలో, అంతకుముందు దాదాపు 100 స్థానాలకు ముందు ఉన్న వాళ్ళం. ఇప్పుడు లాస్ట్ 2 సంవత్సరాలుగా సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో అయితే భారతదేశం బాగానే టాప్ పొజిషన్లోకి వచ్చింది, టాప్ 10 పొజిషన్. కానీ మన దేశంలో మొబైల్ యూజర్స్ కావచ్చు, ఇంటర్నెట్ యూజర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది కామన్ సెన్స్గా వెళ్ళాలి. ఈ సైబర్ సెక్యూరిటీ కామన్ సెన్స్గా ప్రతి ఒక్క ఇండివిజువల్గా వెళ్తే కానీ వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్స్ అనేది ప్రొటెక్ట్ చేసుకోలేరు. ఈరోజు ట్విట్టర్ హ్యాక్ అయింది అంటే అది ఇంటర్నల్ సర్వర్స్ నుంచి కాదు, అది డైరెక్ట్ అకౌంట్ నుంచి కాంప్రమైజ్ అయింది అని చెప్పి ట్విట్టర్ వాళ్ళు చెప్పారు వాళ్ళ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఈరోజు రిపోర్ట్. కానీ ఈ ప్రతి ఒక్క ఇండివిజువల్కి కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవాలి అని, ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి అని, కీలోగస్ ఉన్న కంప్యూటర్లో వాళ్ళు ఓపెన్ చేయకూడదని, అలాగే సోషల్ ఇంజనీరింగ్, రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ పెట్టే అవకాశాలు ఉంటాయి, రాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టే అవకాశాలు ఉంటాయి, క్వశ్చన్ ఆన్సర్స్ ద్వారా రీసెర్చ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇట్లా కొంత అవగాహన ఉంటే డిజిటల్ సెక్యూరిటీ, డిజిటల్ వరల్డ్లో మనం ఎలా సెక్యూర్గా ఉండాలి, వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని ఎలా కవర్ చేసుకోవాలి, ఇలా ఒక బేసిక్ అవగాహన ఉంటే చాలామంది వరకు సెక్యూర్గా ఉంటారు. ఈరోజు చాలామంది కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది, ట్విట్టర్లో అయినా ఫేస్బుక్లో అయినా చాలామందికి అవగాహన వచ్చింది. మన ప్రధానమంత్రి గారి అకౌంట్కి కూడా ఉంటుంది. కానీ సోషల్ ఇంజనీరింగ్ మీద కూడా అవగాహన ఉండాలి. ఈ సోషల్ ఇంజనీరింగ్ మీద కూడా అవగాహన ఉంటే చాలా వరకు సెక్యూర్డ్గా ఉంటాం మనం అందరం. ఓకే అండి. శ్రీకాంత్ గారు, ఒక ఎథికల్ హ్యాకర్గా చెప్పండి, మీరు ఎన్నో బగ్ హంటింగ్లు చేస్తుంటారు. హ్యాకింగ్ ముప్పు సమర్థంగా ఎదుర్కోవడానికి ఎట్లాంటి చర్యలు అవసరం అండి? ఇంకా సో మనము దీన్ని 2 టైప్స్ డివైడ్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి కామన్ పబ్లిక్, సెకండ్ వచ్చేసి కార్పొరేట్ కంపెనీస్. సో కామన్ పబ్లిక్ నార్మల్ గా ఎలా అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సొంతంగా పబ్లిష్ చేయవద్దు. దే వాంట్ టు మేక్ ది సోషల్ సర్కిల్ స్మాల్ అండి. సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ మేము డిస్కస్ చేశాను, వేర్ దే ఆర్ ట్రావెలింగ్, వేర్ దే ఆర్ గోయింగ్, వాట్ దే లైక్ సో మచ్, వాళ్ళకి చాలా ఇష్టం ఏంటి, వాళ్ళకి అన్ని పబ్లిష్ చేస్తున్న ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇస్తున్నారు. సెకండ్, బేసిక్ అవేర్నెస్ లేదండి, బేసిక్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నార్మల్ గా కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయండి. సపోజ్ నార్మల్ ఫేస్బుక్ అకౌంట్ తీసుకుందాం మనం. సో ప్రొఫైల్ లాక్ ఓవర్ చేసుకోరండి, అండ్ ఫ్రెండ్స్ లిస్ట్ ప్రైవేట్ చేసుకో. సో దే విల్ గివ్ ఎవ్రీథింగ్ పబ్లిక్. అన్ని పబ్లిక్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇస్తున్నారు. దానివల్ల ఫేస్బుక్ కేసెస్ చాలా అవుతున్నాయండి మార్కెట్ ప్రస్తుతం ఇప్పుడు. సో బేసిక్ అవేర్నెస్ ఉండాలండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా లింక్ క్లిక్ చేయొద్దు కామన్ పబ్లిక్, ఓటీపీ వరకు చెప్పొద్దు. సపోజ్ రీసెంట్ గా ఒక అతను ఫోన్ చేశాడండి నాకు. సో ఈ సైడ్ అతను కస్టమర్ కేర్ సెర్చ్ చేశాడు, ఏదో కార్డ్ రావాలంటే అతనికి, బ్యాంక్ అకౌంట్ కార్డు. అది కస్టమర్ కేర్ కు ఫోన్ చేశాడు, సెర్చ్ చేశాడు, ఏదో ఒక నెంబర్ వచ్చింది, ఆ నెంబర్ కి ఫోన్ చేశాడు. సో ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, సార్ మీది వస్తుంది కానీ 15 రూపీస్ పేమెంట్ చేయాలని చెప్పారంట.
సో ఆ టైంలో ఏమైంది, ఓకే అని అతను యూపీఐ ట్రై చేస్తుంటే కావట్లేదండి. సార్ మీరు ఎనీడెస్క్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటారా, నేను మూవ్మెంట్ చేస్తానని చెప్పారంట. సో ఇలా చేసిన తర్వాత ఎనీడెస్క్ అతను కంట్రోల్ తీసుకుని మొబైల్ అరౌండ్ 40,000 అకౌంట్ నుంచి తీసేసుకున్నాడండి. సో ఇది ఓన్లీ చిన్న బేసిక్ అవేర్నెస్ లేకపోవడం వల్ల. సో ఫర్ కామన్ పబ్లిక్ ఓన్లీ బేసిక్ అవేర్నెస్ ఉంటే సైబర్ క్రైమ్ చాలా తగ్గిపోతుందండి. ఫర్ పబ్లిక్, ఫర్ కార్పొరేట్ కంపెనీస్ విచ్ ఆర్ స్టార్టింగ్, వాళ్ళకి మొత్తం ప్రస్తుతానికి ఐ థింక్ వాళ్ళు సైబర్ సెక్యూరిటీని యాజ్ ఎ మెయిన్ లీడ్ లో పెట్టుకోవాలండి. డోంట్ వాంట్ ద లీస్ట్. చాలా కంపెనీస్ లీస్ట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం కానీ చాలా కంపెనీస్ లీస్ట్ ఆఫ్టర్ అటాక్ ప్రోయాక్టివ్ మన కంపెనీస్ ఉన్నట్లేదు. సో ఇట్స్ స్ట్రైట్లీ గెటింగ్ ఇంప్రూవ్. ఫర్ నేమ్ సేక్ ఇలాంటివి చేయొద్దండి. ఓన్లీ దే అవుట్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఏదో ఒకటి చూపిద్దామని, లేదా ఇలా యాక్టివిటీస్ సర్టిఫికేషన్ చూపిద్దాం, వీఆర్ PCI DSA సర్టిఫైడ్ అని అలా కాకుండా ఎవ్రీ కంట్రోల్ ఇంప్లిమెంటెడ్ పర్ఫెక్ట్లీ, సో దట్ దే టేకింగ్ సెక్యూరిటీ సీరియస్. ఇఫ్ దే టేక్ సెక్యూరిటీ సీరియస్, దెన్ కార్పొరేట్ కంపెనీస్ విల్ మేక్ సెక్యూరిటీ వెరీ వెల్ అండ్ దే వోంట్ లీక్ ఇన్ఫర్మేషన్. కామన్ పబ్లిక్ మాత్రం బేసిక్ అవేర్నెస్ ఉంటే చాలండి, బట్ బేసిక్ అవేర్నెస్ చాలా మిస్ అవుతుందండి. సో క్లికింగ్ ఆన్ ఎనీ లింక్, వాట్సాప్ లో లింక్ వస్తే లింక్ క్లిక్ అవ్వడం, జాక్ పాట్, లేదా ఫేస్బుక్ లో క్రాక్ అవ్వడము, వాళ్ళ పాస్వర్డ్ అలాంటివి. అండ్ మోస్ట్ కామన్ పాస్వర్డ్స్ పెట్టుకుంటారండి. కామన్ పాస్వర్డ్స్ అని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటి పేరు, ఇష్టమైన లక్కీ నెంబర్. సో ఇట్ మేక్స్ ఆల్సో అటాకర్స్ కి చాలా ఈజీ అండి గెస్ చేసుకోవడానికి. సో దిస్ ద ఓన్లీ థింగ్ ఐ థింక్, బేసిక్ అవేర్నెస్ అండ్ మేకింగ్ కార్పొరేట్ కంపెనీస్ కు అది వర్క్ మెయిన్ ప్రయారిటీ తీసుకోవాలండి. దిస్ ద ఓన్లీ థింగ్ వీ కెన్ థింక్ సెక్యూరిటీ విల్ ఇంప్రూవ్ ఇన్ అవర్ కంట్రీ. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అయితే డిజిటల్ ప్రపంచం విస్తృతి పెరిగింది. సోషల్ మీడియాలో ఉండే ప్రతి విషయం మీద హ్యాకర్ల కన్ను ఉంటుంది. అయితే సామాన్యులే కాదు, ప్రముఖులకు ఈ హ్యాకింగ్ ముప్పు కలవరపెడుతోంది. ముఖ్యంగా నెటిజన్లు సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత సమాచారాన్ని దూరంగా ఉంచితే ఇటువంటి హ్యాకింగ్ ముప్పు నుంచి కొంతవరకు బయటపడచ్చు అంటున్నారు నిపుణులు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.